హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అలా పూజ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నానండి. సో అమ్మవారి దర్శనానికి సంబంధించి కొంతమంది ఒక్కోలా చెప్పారనమాట. వాళ్ళ కోసము నాకు అంతా మంచిగా చెప్పిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే అమ్మవారికి ఎదురుగ్గా వెళ్ళకూడదు, అమ్మవారి గుడికి వెళ్ళకూడదు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 5 నెలల వరకు తర్వాత వెళ్ళకూడదు అని చెప్పి కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమో వెళ్ళొచ్చు కానీ అమ్మవారి దగ్గరికి, కాకపోతే ఎదురుగ్గా కాకుండా కొంచెం సైడ్గా ఉండి దర్శనం చేసుకో, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, అమ్మవారి కృప ఉంటే ఇంకా మంచిది కదా అని చెప్పారనమాట. సో ఏదైనా నేను పాజిటివ్గానే తీసుకుంటాను, ఏదైనా మనం మంచిగా చెప్తారు కదా, సో అందుకని చెప్పేసి అయితే నేను పూజారిని అడిగాను అనమాట. అంటే కొంతమంది ఇలా చెప్తున్నారు, కొంతమంది ఇలా చెప్తున్నారండి. గ్రామ దేవత కదా, సో అమ్మవారికి ఎదురుగా వెళ్ళకూడదు ఈ టైంలో అని చెప్తున్నారు. అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఒక్కొక్కలా చెప్తున్నారు కదా. సో నాకు కన్ఫ్యూజన్ అనమాట. ఎవరు ఎలా చెప్తే నేను ఎలా ఏది తీసుకోవాలో తెలియక అడిగాను అనమాట. అడిగితేనేమో ఆయన చెప్పారు, డైరెక్ట్గా అమ్మవారికి ఎదురుగ్గా వెళ్ళైతే పూజ చేసుకోవద్దుమా, కొంచెం సైడ్గా ఉండి పూజ చేసుకో, అందులో ఏం ప్రాబ్లం లేదు. అమ్మవారి అనుగ్రహం కావాలంటే, అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇంకా మంచిదే కదా, గుడికి రాకూడదని ఎవరు చెప్పరు, నేను కూడా చెప్పను. కాకపోతే ఎదురుగా కాకుండా సైడ్గా వచ్చి పూజ చేసుకో. అండ్ అలాగే బలి ఇస్తూ ఉంటారు కదండి, సో కోళ్ళు కోసి పిల్లలు కొడుతూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు మాత్రము ఎదురుగా ఉండకూడదు, మీరు దూరంగా ఉండాలి అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి టెంపుల్కి బయలుదేరాను. అంటే వెళ్ళకూడదు అని చెప్పిన వాళ్ళని నేనేం నెగిటివ్గా అయితే తీసుకోవట్లేదు, నేను అది కూడా పాజిటివ్గా తీసుకుంటున్నాను. వాళ్ళకు కూడా ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏ టైంలో వెళ్ళకూడదు, ఏ టైంలో వెళ్ళొచ్చు అనే విషయాలు కొన్ని క్లారిటీ ఇస్తారు కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను వచ్చేసాను గుడికి. వచ్చేసిన తర్వాత ఏమో ఇక్కడ పూజారికి ఇచ్చేసామన్నమాట, మేము ఏం తీసుకొచ్చాము అని చెప్పి అవన్నీ. నేను ఇంకా ఈరోజైతే అసలు ఈ రష్లో వెళ్ళగలనా లేనా అనుకున్నాను. టైం అయితే 11:30 అయిపోయింది ఇప్పటికే. అట్లా ఏమంటే ముందు లాస్ట్ ఇయర్ అయితే ఇప్పటికీ అసలు గ్యాప్ అనేది లేదనమాట, ఫుల్ జనాలు. లాస్ట్ బ్లాగ్లో కూడా నేను షేర్ చేస్తాను, ప్లేట్లో పెట్టుకొని వచ్చినప్పుడు జనాలు ఎక్కువ తోసేస్తుంటే అటువైపు ఇటువైపు తగిలితే కూడాను పాపం వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈసారి చిన్న ప్లేట్ తీసుకొచ్చాను. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు అనుకోండి, కష్టమైపోతుంది క్యూ లైన్లో అని చెప్పేసి. మార్నింగ్ అయితే ఎక్కువ రష్ ఉండిందంట. సో తెలిసిన అన్న వాళ్ళు చెప్పారు. ఇంకా అన్న వాళ్ళకి ఫోన్ చేశానమాట, ఒకవేళ రష్ తక్కువగా ఉంటే కొంచెం చెప్పండి అన్న, నేను వస్తానని చెప్పేసి. ఇంకా ఫోన్ చేస్తేనేమో వాళ్ళు రష్ అయితే తక్కువగానే ఉందమ్మా, ఇప్పుడు ఒక 10 or 15 మెంబర్స్ ఉన్నారు అంతే, కొంచెం ఎండగా వచ్చేస్తుంది కదా, సో అందుకని చెప్పేసి నువ్వు తొందరగా వచ్చి పూజ చేసుకుని వెళ్ళిపో అని చెప్పారనమాట. వాళ్ళు చెప్పింది మొదలు తొందరగా ఆపలికే రెడీ అయిపోయి ఉన్నాను. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేశాను కాబట్టి హ్యాపీగా వచ్చేసాను. ఇంకా అమ్మవారిని అయితే చూడండి ఎంత బాగా అలంకరించారో, నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇంత అలంకరణలో మళ్ళీ ఇంకా సంవత్సరానికి చూస్తామన్నమాట, అంతవరకు అమ్మవారిని చూడలేము. అండ్ అలాగే అమ్మవారికి వెండి ఫేస్ అనమాట, ఇది సంవత్సరానికి ఒక్కసారే పెడతారు గంగ జాతర రోజు, ఇంకెప్పుడు పెట్టరు అనమాట. ఇంకొక మామూలుగా అయితే చిన్న ఫేస్ ఉందండి అమ్మవారిది. సో అమ్మవారిది ఏదైనా ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు చిన్న ఫేస్ పెడతారనమాట. అండ్ వరలక్ష్మి వ్రతం అలా వచ్చినప్పుడు కనుకూడను నేను గుడికి వెళ్తాను, చూపిస్తాను అప్పుడు అమ్మవారిని ఎలా అలంకరిస్తారో ఏంటి అని. ఇప్పుడైతే అలంకరణ అయితే నాకు సూపర్గా నచ్చింది, చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియచేయండి. అండ్ పూజారి చెప్పినట్టు నేను సైడ్గానే ఉండి దర్శనం అయితే చేసుకున్నాను. అండ్ పిల్లలతో కూడా ఉండి కొంచెం ఎక్కువ మంది జనాలు ఏం లేరనమాట, కొంచెం బాగున్నట్టే అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, తోసుకొని దెబ్బకొని అలా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి నేను చూసుకొని కనుక్కొని కొంచెం రష్ తగ్గినాక వెళ్దామని చెప్పి రష్ తగ్గిన తర్వాతే వచ్చానమాట. ఇక్కడేమో నేను హారతి తీసుకొని ఇంకా హ్యాపీగా వచ్చేసాను. ఇంకా మా తమ్ముడు కూడా హారతికి వెళ్తున్నాడు అనమాట. సరే నేను కూడా తీసుకుంటాను, బాగా అలంకరించారు అమ్మవారిని అని చెప్పారు. ఇంకా మా ఊర్లో అమ్మవారికి అయితే ఫేస్ లేదు, నేను ఇక్కడే కదండి మా ఊరికి వెళ్ళినప్పుడు కూడాను, ఊరికి వెళ్ళినప్పుడు బ్లాగ్స్ షేర్ చేసినప్పుడు చూడండి, మా ఊర్లో గంగ జాతరకి షూట్ చేసి పెట్టాను. తర్వాత మామూలుగా ఉన్నప్పుడు కూడా గంగరాయి దగ్గరికి వెళ్తాను అనమాట, అంటే గ్రామ దేవత దగ్గరికి. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను డైరెక్ట్గా వెళ్ళి కొంచెం సైడ్కి ఉండి పూజ చేసుకుంటున్నాను. అండ్ మా ఊర్లో ఎవరైనా డెలివరీకి వెళ్తున్నప్పుడు కానీ, కొత్తగా పెళ్ళి వచ్చిన ఆవు ఏదైనా అలా డెలివరీ అవుతున్నా, కష్టంగా అనిపించిన జ్వరాలు అట్లా ఏమైనా ఎక్కువగా ఉన్నా కూడాను
అమ్మవారి దగ్గరకు వచ్చి పూజ చేసుకొని వెళ్ళి బండారు తీసుకెళ్ళి పెట్టుకొని అమ్మవారిని కడిగి నీళ్లు తీసుకొని పోయి తాగుతారనమాట. కొంచెం తొందరగా క్యూర్ అయిపోతే ఏది మొక్కుబడి చేసుకుంటారు, మంచిగా అయిపోతే మొక్కుబడి తీర్చుకుంటామని. సో చాలా తొందరగా ఈజీగా తగ్గిపోతుందండి. సో వాళ్ళకి డెలివరీ వాళ్ళు కూడా చాలా ఈజీగా డెలివరీ అయిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ అయితే నేను మా ఆవు ఒక 10 మినిట్స్గా చాలా కష్టపడుతుంది పాపం, లేయలేక కూర్చోలేక, డెలివరీ అవుతుంది. అసలు దానివల్ల కావట్లేదనమాట. ఇంకా చూసి అమ్మేమో సరే నువ్వు ఒకసారి గంగరాయి దగ్గరకు పోయి చాలా కష్టపడుతుంది, దూడ బాగా బలంగా ఉన్నిందనమాట, మగదూడ. అందుకని చెప్పేసి ఒకసారి అమ్మవారి దగ్గర పోయి తీర్థం తీసుకొని రాపో అని చెప్పింది. సో నేను వెళ్ళేసి అమ్మవారి దగ్గర పూజ చేసి, చూడండి సత్యం నిజంగానే బల్లి కూడా పలికింది. పూజ చేసుకొని అమ్మవారి పాదాలు కడిగి కొంచెం ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఆవుకి మీద జల్లేసి, ఆవు బండారు అయితే అమ్మవారి దేవి బండారు తీసుకొచ్చి ఆవుకు పెట్టాను అంతే అండి. పెట్టిన ఒక 5 మినిట్స్ కూడా లేదు, ఈజీగా డెలివరీ అయిపోయింది అనమాట. ఆ తర్వాత అమ్మ మొక్కుబడి చేసుకునింది అనమాట. నేను ఒక 3 మంగళవారాలు వచ్చి నీకు పూజ చేసుకుంటానమ్మా, ఆవు కష్టం లేకుండా కొంచెం ఈజీగా అయిపోయి అని. ఇది జరిగిన మొదలు 5 నిమిషాలకి డెలివరీ అయిపోయే వాళ్ళకి ఇంకా అమ్మ ఆ తర్వాత ఆవు డెలివరీ అయిపోయిన తర్వాత ఆవుకి 5 డేస్ తర్వాత నీళ్లు పోసేస్తారు కదా. సో 2 డేస్ తర్వాత నీళ్ళు పోస్తారు. ఇంకా దిష్టి అది తీసి 5 రోజుల్లో కూడా నీళ్లు గది పోస్తారు కదా. పోసిన తర్వాత బొట్లు కనబెట్టి ఇల్లంతా బాగా శుద్ధి చేసుకొని అండ్ ఆవును కూడా బాగా ఆవుకి దూడకంతా నీట్గా చేసేసుకొని ప్రతి మంగళవారము శుక్రవారము 2 రోజులు అమ్మ కూడా గుడికి వెళ్ళి మొక్కుబడి అయితే తీర్చుకుందనమాట. సో అలాగా ఇంకా కడుపుతో ఉన్న వాళ్ళు కూడాను చాలామంది అమ్మవారి కల్లా మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు. నొప్పులు వచ్చిన వెంటనే ఆవిడ వెళ్ళకున్నా కూడాను ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి అమ్మవారి దగ్గర బండారు తీసుకొని వచ్చి పెట్టి అమ్మవారి పాదాలు కడిగి తీసుకొస్తారనమాట నీళ్ళు. అవి కొంచెం తాగిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం నొప్పులు అవి తగ్గి అమ్మవారి అనుగ్రహం ఉంది చాలా తొందరగా డెలివరీ అయిపోయింది. వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను మా ఊర్లో, ఇంట్లోనే డెలివరీ అయిపోయిన వాళ్ళని. బిడ్డ అడ్డం తిరిగి కష్టంగా ఉంది అని డాక్టర్ చెప్పిన వాళ్ళు కూడా ఈజీగా డెలివరీ అయిపోయారనమాట. సో అంత మహిమ ఉంటుంది గ్రామదేవత అంటే. అక్కడైతే అమ్మవారికి అలా ఉండింది, ఇక్కడ కూడా అమ్మవారికి సేమ్ అలాగే అనమాట. అమ్మవారిని చాలామంది ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు మా ఊర్లోనని. అండ్ అమ్మవార్లకు భలేగా అందరూ ప్రతి ఒక్కళ్ళు పూజ చేశారు. సో అలాగనమాట. అమ్మవారిని అంటే గ్రామదేవత అంటే అంత తక్కువగా ఏం తీసుకునేది ఏం కాదు. అమ్మవారి కృప ఉంటే అసలు ఎంత లక్ ఉండాలో అంత లక్ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడేమో దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ దుర్గాదేవి అమ్మవారి దగ్గరకు వచ్చేసాము. ఇక్కడైతే దుర్గాదేవి దగ్గర ప్రతి మంగళవారం శుక్రవారం వచ్చి రాహుకాలం టైంలో దీపారాధన ఎక్కువ చేస్తూ ఉంటారండి, నిమ్మకాయ దీపారాధన. సో అమ్మవారికి పెళ్ళి కాని అమ్మాయిలు దీపారాధన చేస్తే పెళ్ళి అవుతుందని అండ్ కోరికలు అంటే తీరకుండా ఉండిపోయిన కోరికలు ఏవైనా ఉంటే ఇలా అమ్మవారికి రాహుకాలంలో వచ్చి ఉపవాసం ఉండి భక్తితో నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తే వాళ్ళ కోరిక తీరుతుందని చెప్పి వచ్చి ప్రతిరోజు చూస్తూ ఉంటాను నేను. శుక్రవారం మంగళవారం నేను వెళ్ళినప్పుడంతా సో చాలామంది ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారనమాట. వాళ్ళ కోరిక, కొంతమందికి కోరిక తీరిపోయిన తర్వాత మేము పూజ చేస్తామని మొక్కుని ఉంటారు కదా, సో వాళ్ళు కూడా వచ్చి వెలిగిస్తూ ఉంటారు. ఇంకొంతమంది కోరిక తీరాలని వెలిగిస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళ కోరిక తీరిందంట. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళని అడిగితే కూడా ఖచ్చితంగా తీరింది అని చెప్పారు. సో అక్కడైతే నాకు కూడా ఒక మొక్కుబడి ఉంది అమ్మవారి దగ్గర. అదైతే ఇంకొన్ని రోజుల్లో చూడాలి ఏదవుతుందా ఏంటి అని. తర్వాత నేను కూడా రాహుకాల దీపం అనేది వెలిగించాలి. సో నేను వెలిగించినప్పుడు తప్పకుండా వీడియో షేర్ చేస్తాను. సో ఎప్పుడు వెళ్ళాను, ఎలా వెళ్ళాను అండ్ అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏంటి అని. ఇంక ఇక్కడైతే అమ్మవారి దర్శనం చేసేసుకొని ఇంకా పూజ చేసుకొని బయట అయితే వచ్చామన్నమాట. మామూలుగా అయితే ముందు లాస్ట్ ఇయర్ అయితే పెద్ద డ్రమ్ములు, ఇంకా పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టున్నారు. ఆ బ్లాగ్ కూడా నేను షేర్ చేశాను, కావాలంటే చూడండి లాస్ట్ ఇయర్ బ్లాగ్ కూడాను. అప్పుడు పెద్ద పెద్ద డ్రమ్ములు అనమాట, ఇలా ప్లాస్టిక్ డ్రమ్ములు పెట్టారు, వాటర్ డ్రమ్ములు ఉంటాయి కదా, సో అవి. ఈసారి ఏమంటే అండాలు పెట్టారనమాట. అండ్ ఇవి కూడా డ్రమ్ములే బట్ స్టీల్ పెట్టారు, ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇంకా నేను తీసుకెళ్ళిన అంబెలు అయితే దాంట్లో పోసేసి ఇంకా నైవేద్యం అయితే అమ్మవారి ముందు కొంచెం పెట్టేశాను, ఇంకా దుర్గాదేవి ముందు కొంచెం పెట్టాను. ఇంక ఈ పక్క విగ్రహం ఉంది కదా అక్కడ పెట్టాలన్నమాట అది. సో అందరూ అక్కడ పొంగల్ అయితే పెట్టారు చూడండి, సో అక్కడ పెట్టాలి. సో అక్కడికైతే బయలుదేరేస్తాను అనమాట.
అంటే నేను ముందు రోజు అందరూ ఏం చేస్తారంటే ముందు రోజు నైటే, ఈరోజు పండగ అనుకోండి నైటే అనమాట. ఈరోజు పండగ అంటే నిన్నటి రాత్రే నైవేద్యానికి అంబలి చేసి పెట్టుకునేస్తారనమాట. అంటే సంగట్లాగా చేసుకొని పెట్టుకునేస్తారు. బట్ నేనైతే అట్లా కాదు, మా ఆయన వస్తాడు, లేట్ అయిపోతుంది, అప్పుడు ముందుగా నైట్ చేసింది మళ్ళీ మధ్యాహ్నం నేను గుడికి వెళ్ళినప్పుడు వేస్తే కనుక ప్రసాదం అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేను ఫ్రెష్గా మార్నింగ్ లేసి తొందరగా చేసుకున్నాను అనమాట. కొంతమంది అందరూ అలానే చేస్తారు, ఎందుకంటే తొందరగా వచ్చి పూజ చేసుకొని వెళ్తారు కదా, సో అందుకని చెప్పేసి. బట్ ఒక్కరు కొంచెం బాగాలేకుండా చేసినా కూడా ప్రసాదం అంతా చెడిపోతుంది కదండి, సో అందుకని చెప్పేసి నేనైతే మార్నింగ్ చేసుకున్నాను అనమాట. సో తొందరగా వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళైతే తొందరగా నైట్ చేసి పెట్టేసుకొని అన్నీ మార్నింగ్ అయితే మజ్జిగ వేసి కలుపుకొని దాంట్లోకి ఎర్రగడ్డ అది కోసేసుకొని తీసుకొని వెళ్తారనమాట అమ్మవారి దగ్గర నైవేద్యం. మార్నింగ్ తొందరగా వెళ్ళిపోతారు, 6కు 7కు అలా. నేను మార్నింగ్ ఎందుకంటే అప్పుడు తీసుకెళ్ళాను అనమాట. ఇంకా మా ఆయనతో కూడా కలిసి వెళ్ళొచ్చు అనుకున్నాను, బట్ కుదరలేదు ఈ సంవత్సరము. లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను ఎందుకు ఏంటి అనేది, అందుకే ఆ బ్లాగ్ కూడా చూడండి, అర్థమవుతుంది. అండ్ ఇక్కడ పాపేమో అమ్మవారిని మొక్కుకుంది, ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా మొక్కుంటున్నారు, ఇంకా నేను కూడా మొక్కునేసాను అనమాట. అండ్ అమ్మవారి దగ్గర టెంకాయ కొట్టుకోవడానికి వెళ్తున్నాం. మామూలుగా అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు టెంకాయ కొట్టకూడదు అని చెప్తారు, ఎందుకు అని నాకైతే తెలీదు. అయితే నేను ఇక్కడ టెంకాయ అయితే కొట్టేశాను అనమాట ఈరోజు ధైర్యం చేసి. మామూలుగా అయితే ఇంట్లో కొట్టుకుంటాను, బయట అమ్మవారి దగ్గర కూడా కొడతాను. అయితే నాకు మొక్కుబడి ఉందనమాట. సో మా ఆయన కూడా నైట్ ఫోన్ చేసి అమ్మవారికి ఒక టెంకాయ ఎక్స్ట్రాగా కొట్టు అని చెప్పారు ఆయన. అందుకని చెప్పేసి మా ఆయన కోసం 2 టెంకాయలు ఎక్స్ట్రాగా కొట్టాను అనమాట. ఆయన మొక్కుబడి ఏముందో ఏమో నాకు తెలియదు కదా, సో అందుకని చెప్పేసి నేనే నా చేతులతో కొట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను. ఇంకా పొంగల్ అయితే అక్కడ పెట్టేశాను. అండ్ అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. అండ్ విగ్రహం అయితే చాలాసేపు నేను అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. ఎంత బాగా రెడీ చేశారు అండ్ ఎంత బాగా చేశారు. ఈ విగ్రహాన్ని ఊరంతా ఊరేగిస్తారనమాట. సో నెక్స్ట్ బ్లాగ్లో ఊరేగింపు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, సో ఎలా జరిగింది ఏంటి అనేది కూడాని. అండ్ అమ్మవారు నిమజ్జనం చేసేటప్పుడేమో ఒక కన్ను తీసేసి నిమజ్జనం చేస్తారంట. సో ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు చెప్తుంటే విన్నా, నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ నెక్స్ట్ ఇయర్ కన్నా కానీ నిజంగానే అంటే అమ్మవారు ఊరేగింపు జరిగేటప్పుడేమో నైట్ ఎక్కువ లేట్ అయిపోతుంది అనమాట వెళ్ళేసరికి. సో అప్పుడైతే వెళ్ళి చూడలేం కదా, నైట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళని తీసుకొని వెళ్ళి గుడి దగ్గరికి అని చెప్పేసి వెళ్ళలేదు. నాకైతే తెలియదు, పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట. సో అట్లాగానే జరిగితే కానీ నేను తప్పకుండా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను. నిజంగా అలా జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు, సో ట్రై చేస్తానన్నమాట. ఇంక ఇక్కడ పొంగల్ తర్వాత అంబలి తీసుకొచ్చిన వాళ్ళు గుడికి ఇంక ఇప్పుడు తక్కువగా ఉన్నారు కదా, మార్నింగ్ ఎక్కువ మంది అయిపోతారు. ఇంక ఇప్పుడు ఎండగా ఉంది కాబట్టి తక్కువ మంది ఉన్నారు. అండ్ ఈవినింగ్కి వచ్చేసరికి ఇంకా జనాలు ఎక్కువ అయిపోతారు అనమాట, ఎందుకంటే కొంచెం చల్లబడుతుంది కదా వాతావరణము, సో అందుకని చెప్పేసి ఎక్కువ మంది అయిపోతారు. ఇంక ఇక్కడైతే నేను దర్శనం చేసేసుకొని అమ్మవారికి టెంకాయ అయితే కొట్టేసుకొని నైవేద్యం తెచ్చాను కదా, సో అది అమ్మవారికి అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత పిల్లలకు కూడా కొంచెం నైవేద్యం అది అక్కడ ఉన్నదంతా తినిపించేశాను. అండ్ నేను కూడా కొంచెం తిన్నాను. పిల్లలు బాగుండాలి, మనము బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి కోరుకున్నాను అనమాట. నేనేం కోరుకున్నానని కూడా మీతో షేర్ చేసుకున్నాను. నాతో ఉన్నవాళ్ళు, నా మంచి కోరేవాళ్ళు అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకున్నాను. సో హ్యాపీ. ఇంక ఇక్కడైతే ఒకసారి సెల్ఫీ తీసుకుందాం అనిపించింది. సో ఎంత పొంగల్లో పెట్టారో చూడండి. ఎప్పుడు ఇంకా 1 ఇయర్కి ఇలా చూస్తానన్నమాట టెంపుల్ని. సో అందుకని చెప్పేసి ఒకసారి చూపిస్తానని చెప్పేసి, అంటే ఒకసారి సెల్ఫీ తీసుకుందామని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ బయట నేను అమ్మవారి టెంపుల్ ఎలా ఉంది అని చూపించలేదు కదా ఈరోజు అలంకరణ చేసిన తర్వాత. మామూలుగా అయితే చాలాసార్లు వీడియోస్లో చూపించాను, ఇంకా కూడా చూపిస్తాను. ఎందుకంటే ప్రతి శుక్రవారము అంటే నాకు అవకాశం ఉన్న ప్రతిసారి శివయ్య గుడికి ఎలా అయితే వెళ్తానో అమ్మవారి టెంపుల్ కూడా అలా వెళ్తూ ఉంటాను అనమాట. సో అందుకని చెప్తున్నాను, చూపిస్తాను, ఇంకా కూడా చూపిస్తాను. బట్ ఈరోజైతే బాగా రెడీ చేశారు కదా, సో అందుకని చెప్పి మొత్తం చూపిస్తున్నాను అనమాట. సో ఇదంతా నాకైతే చాలా బాగా నచ్చింది, డెకరేషన్ అంతా. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. సో నాకైతే బాగా అనిపించింది. చూడండి ఇంక ఇక్కడ అమ్మవారికి ప్రసాదాలు పెడుతున్నారండి అటువైపు. ఇంకా వాళ్ళు క్లీనింగ్ చేసుకుంటున్నారు, దర్శనం చేసుకోవటానికి వెళ్తున్నారు, క్లీనింగ్ అంతా చేసుకుంటున్నారు చేసేవాళ్ళు. ఇంకా నైవేద్యం పెట్టేవాళ్ళు పెట్టుకుంటున్నారు. అండ్
ప్రసాదం తినేవాళ్ళు తింటున్నారనమాట. సో ఇంకో 1 ఇయర్ తర్వాతే కదా ఇలా మళ్ళీ అలంకరణతోనూ ఇలా అందంగా చూడగలము. సో అందుకని చెప్పి ఇంకా కొద్దిసేపు అలా చూసుకుంటూ ఉందాం అమ్మవారిని అని చెప్పేసి చూస్తూ ఉండిపోయాను. నేనైతేనే చాలాసేపు ఉండిపోయాను. ఇంకా పక్కనే వినాయకుడు ప్లస్ నాగలరాళ్ళు, తర్వాత వేప చెట్టు, రావి చెట్టు 2 ఉండే రచ్చ ఉందన్నమాట. సో ఇలాగా సో అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వద్దాము, చాలా రోజులు అయిపోయింది కదా ఇక్కడికి వచ్చి కూడా అని చెప్పేసి దర్శనానికి అయితే వెళ్ళేసి ఒకసారి అక్కడ కూడా దర్శనం చేసుకొని పూజ అయితే చేసుకొని వచ్చాము. ఇంకా ఎండ ఎక్కువగా ఉంది కదా, పూజ పాపేమో నాకు దప్పిగా ఉంది మమ్మీ అని చెప్తుందనమాట. మమ్మీ వాటర్ అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. 10 రూపీస్ అనమాట ఇక్కడ వాటర్ బాటిల్ అంగడిలో తీసుకున్నాము. ఇక్కడ ఇంకా పిల్లలకైతే తాపించేసాను. అప్పటికే నాకు 12:30 అలా అయిపోయిందండి టైము. సో నేను చెప్పాను కదా చాలాసేపు ఖాళీగా ఉంది కదా, కొంచెం ఇబ్బంది లేకుండా అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి టెంపుల్ దగ్గర చాలాసేపు ఉండిపోయాను. ఒక 1 అవర్ దాకా అలా కూర్చొని ఉండిపోయాను అనమాట. ఇంక ఇంట్లో వర్క్ అంటే మామూలుగా ఇంకేముందిలే అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత అయితే ప్రసాదం తీసుకొని తిందామని చెప్పేసి అందరము కలిసి ఇక్కడికి వచ్చాము. పిల్లలు, నేను, ఇంకా మా తమ్ముడు అంతని. ముందుగా అయితే నేను ప్రసాదం తీసుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ నువ్వు పోదు లేరా అని చెప్పాను అనమాట. ఇంకెక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని హ్యాపీగా ప్రసాదం తింటున్నారు, దర్శనం వాళ్ళు వెళ్తున్నారు. ఇంకెక్కడ వాడు రష్గా ఉంది కదా, సో వాళ్ళు వేసిస్తూ ఉన్నారని చెప్పేసి కొంచెం నేనే తీసుకున్నాను, నేనే పెట్టుకున్నాను ఎంత కావాలో అంత. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా వేసుకుంటే ఏం ప్రాబ్లం లేదనమాట, వాళ్ళు చేసుకుంటారు తెలిసిన వాళ్ళు కాబట్టి. వాడికి తెలియని వాళ్ళు అయితే వాళ్ళే వేసిస్తారు, బట్ నాకు తెలుసు కాబట్టి నేను వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం రాలేదనమాట. ఇంకా పూజా పాపకి అయితే తినిపించేద్దాము, అదైతే మమ్మీ నాకు ఆకలిస్తుంది అని చెప్పింది అనమాట. ఇంకా పెరుగన్నం అయితే పెట్టారు అండ్ పొంగల్ కూడా పెడుతున్నారు. ఇంక ఇక్కడ పూజా పాప అయితే పొంగల్ అయితే బాగా తినింది, సో పెరుగన్నం అయితే తక్కువగా తినిందనమాట. సో హ్యాపీగా అక్కడ నుంచి తినేసి ఇంటికైతే బయలుదేరేసామండి. సో ఇదనమాట బ్లాగ్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే